కేసీఆర్ దిగొచ్చారు. ప్రతిపక్ష నేతగా సభలో అడుగుపెట్టారు. రేవంత్ సర్కార్ ని ఇరుకున పెడదామని కారు బాస్ వ్యూహాలను పటాపంచలు చేసింది కాంగ్రెస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చి బడ్జెట్ పై అధికార పక్షాన్ని అసెంబ్లీలో చీల్చి చెండాడతారని నిప్పులు చెరిగిన కేసీఆర్ మరో రూపంలో కాంగ్రెస్ చేతికి చిక్కారు. గులాబీ బాస్ ఊహించిన విధంగా ఆయన భాషలోనే అంకెల గారడీని చేశారు. ఇంతకీ రేవంత్ చూపిన గారడీ ఏంటి? కేసీఆర్ సింహగర్జన ఏది? కేసీఆర్ ను ఎదుర్కోవడంతో కాంగ్రెస్ సక్సెస్ అయిందా? మొత్తం మీద నేలకు దిగొచ్చిన కేసీఆర్ ప్రజా తీర్పు ఫలితం ఇదేనని గుసగుసలు. ఫామ్ హౌస్ పాలిటిక్స్ వదిలేసిన గులాబీ బాస్ పబ్లిక్ పల్స్ పట్టుకునే దిశగా అడుగులు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ బడ్జెట్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన బీఆర్ఎస్ బాస్ సారు ప్రసంగంలో పసలేదని కామెంట్స్. నింగిలోని చంద్రుడిలా ఓ వెలిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేలకు దిగొచ్చాడు. నేల విడిచి సాము చేసిన కేసీఆర్ కు ప్రజా తీర్పు నేల మీదకు తెచ్చింది. ఫామ్ హౌస్ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రం వైపు నడిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. కారు అధినేతకు తప్పదు, మరి పరిస్థితులు అలా వచ్చాయి. ఇలాంటి రోజులు వస్తాయని బహుశా కేసీఆర్ ఊహించి ఉండరు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా అనే ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన తలబిరుసు సమాధానం జనాలకు నచ్చలేదు. కేసీఆర్ కు తెలుసు ఎప్పుడు రావాలో అని. ఒకరంటే కేసీఆర్ వస్తే మీ సంగతి ఎలా ఉంటుందో తెలుసు కదా అని ఒకరు వెకిలి ఆన్సర్ ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసావహించి అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. పదేండ్లు సీఎం అయినంత మాత్రాన అదే బింకం, దర్పం, అహంకారం చూపాలా? చూపితే ఇక పుట్టగతులు ఉండవని తెలుసుకున్నట్టున్నారు కేసీఆర్. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టగానే వచ్చి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టే ఉంది. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కేమీ తీసిపోలేదు. మసిపూసి మారేడుకాయ చేసినట్టు అంకెల గారడీ చేయడంలో నీ బాటనే మేము అన్నట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరేం మాట్లాడాలి? రైతు సంక్షేమం పట్టలేదన్నారు. కానీ వ్యవసాయానికి ఎక్కువ నిధులు కేటాయించారు. తప్పదు, కేటాయించాల్సిందే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రైతుల చలవతోనే అధికారంలోకి వచ్చారు. బడ్జెట్ ఒట్టి కథలు, కహానీలు అంటూ అవే ఫ్రస్ట్రేషన్ మాటలే మాట్లాడారు. ప్రజల ఆశల మీద నీళ్లు తల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా వేసే పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్ లో మన నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్ గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచ విజయం లాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. అప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇవే అంకెల కహానీలే కదా. జనాలకన్నీ తెలుసు. రైతు బంధు ఎగకొట్టడానికే అన్నాడు. బడాబాబులకు, పెద్ద పెత్తందారుల భూములకు రైతు బంధు ఇచ్చి వారంతా రైతులే కదా అని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది కేసీఆర్. ఇప్పుడు దాన్ని తగ్గించుకునే పని చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, 100 ఎకరాల ఆసాములకు రైతు బంధు అవసరమా? తీసేస్తే ఎక్కడ వ్యతిరేకత వచ్చి ఓట్లు పడవో అనే భయంతోనే కేసీఆర్ ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడి దళిత బంధు అన్నాడని అప్పట్లో ఇప్పట్లో కూడా విమర్శలు వస్తున్నాయి.
దళిత బంధు ఎవరి కోసం? బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని దేశంలో చక్రం తిప్పే కలలు కన్న కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు గొప్పలు చెప్పుకునేందుకు ప్రవేశపెట్టిన పథకమే దళిత బంధు. నాయకులు పంచుకొని వాటాలేసుకునేందుకు ఉపయోగించుకున్నారు. అదలా ఉంచితే ఈ బడ్జెట్తో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని చెప్పొచ్చు. అక్కడ ఖజానా పరిస్థితి ఆశాజనకంగా కూడా ఏమీ లేదు. గత ప్రభుత్వం చేసిన పాపాల భారం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మోస్తుంది. కానీ ఎక్కడా తగ్గదు కదా. అందుకే తగ్గేదే లేదని ఇలా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మాయమాటలు, అంకెల గారడీలు చేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంది. తప్పదు, చాలా విషయాల్లో అలా నడిచేలా చేశారు. మరి ఇప్పుడు ప్రజా తీర్పు శిక్ష అనుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు పరాకాయ ప్రవేశం చేస్తున్నారు. ఆయనను కేసీఆర్ ఈ బాధ్యతను సైతం సమర్థవంతంగా నిర్వహించి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమస్యలు వినిపించాలని ప్రజలు కోరుతున్నారు.